Hi to all అండి. వెరీ గుడ్ ఈవినింగ్. ఐ యామ్ రేణుక. ఆల్ ఆఫ్ యూ హౌ ఆర్ యూ అండి? ఐ యామ్ ఫైన్. ఐ యామ్ గుడ్. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి. ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి, టైమ్లెస్ రీడింగు. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏమిటి, ఈ వీడియోలో చూడండి. మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. కార్డ్స్ అయితే నేను షఫల్ చేశానండి. వీటిలో నుంచి 10 కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేసి మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చండి. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది. వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఫస్ట్దేమో 10 ఆఫ్ వ్యాండ్స్ అండి, సెకండ్ వన్ నైట్ ఆఫ్ కప్స్, థర్డ్ వన్ ద హెరోఫెంట్, ఫోర్త్ వన్ 5 ఆఫ్ సోర్స్, ఫిఫ్త్దేమో ద చారియట్, సిక్స్త్దేమో టెంపరెన్స్, సెవెంత్దేమో జస్టిస్, ఎయిత్దేమో డెత్ కార్డు, నైన్త్దేమో 10 ఆఫ్ కప్స్ వచ్చిందండి, 10థ్దేమో 7 ఆఫ్ కప్స్ ఎనర్జీ రావడం అయితే జరిగిందండి. మీ పర్సన్ మీ పైన పాజిటివ్ ఒపీనియన్ తోటే ఉన్నారండి, అంత పూర్తిగా నెగిటివ్గా అయితే లేరు. ఇప్పుడు వారు ఉన్న సిచ్యువేషన్ అయితే చాలా బర్డెన్ లైఫ్ అయితే వారైతే లీడ్ చేస్తూ ఉన్నారండి. మీకు యూనివర్స్ కూడా ప్రతి దానికి ఎలాంటి క్లారిఫికేషన్ సమాధానాలు చెప్తారో కూడా చూద్దామండి. ప్రతి కార్డుకు కూడా నేను దీంట్లో నుంచి ప్రతిదానికి క్లారిఫికేషన్గా తీసుకుంటూ చెప్తానండి. 10 ఆఫ్ వ్యాండ్స్కి ఏమొస్తుందంటే ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్, అంటే మీ పర్సన్ ప్రజెంట్ లైఫ్ అనేది చాలా బర్డెన్గా లీడ్ చేస్తూ ఉన్నాడండి. అంటే తన మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిన తర్వాత వారి లైఫ్ అయితే అంత బాగా అయితే లేదు. హ్యాపీనెస్ అనేది కోల్పోవడం జరిగింది. వారి దగ్గరనే సంతోషం ఉంటుంది అని వెతుక్కుంటూ వెళ్ళిన పర్సన్లో సిచ్యువేషన్స్ మొత్తం తలక్రిందులైనాయి, సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఆ నెగిటివ్ సిచ్యువేషన్ మొత్తం ఆ కర్మ అనేది అయిపోతుంది అనమాట. ఆ కర్మ అయిపోయి మీ పర్సన్ మళ్ళీ మీ వైపుగా వారి ప్రయాణం అయితే మొదలైందండి. వారి యొక్క ఆలోచనలు మీ పర్సన్కి మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే ఏర్పడి ఎగ్జాక్ట్లీగా 5 ఇయర్స్ అయితే అవుతుంది. ఇద్దరు ఈ 5 ఇయర్స్లో మీరు ఇద్దరు కూడా అసలు మీకు ఎలాంటి కమ్యూనికేషన్ లేదు, కాంటాక్ట్ లేదు, ఏమీ లేదండి. మీరు ఒక దగ్గర మరొక దగ్గర మీ యొక్క ప్రాబ్లమ్ని కూడా మీరు యూనివర్స్కి వదిలేశారు. అందువల్లనే మీ పర్సన్లో చేంజెస్ అయితే రావడం అయితే జరిగింది. మీరు అనుకుంటూ ఉంటారు తనలో అసలు పరివర్తన వస్తుందా, మారుతారా, మా గురించి అసలు ఆలోచిస్తూ ఉన్నారా, మా పిల్లల గురించి ఆలోచిస్తున్నారా అని మీరైతే ఎంతో మదన పడుతూ ఉంటారండి. మీ యొక్క మొర అనేది యూనివర్స్ అయితే ఆలకించడం అయితే జరిగింది. మీ పర్సన్ యొక్క ఆలోచనలు అయితే చేంజ్ కావడం అయితే జరిగింది. తను ఆలోచిస్తున్నారనమాట, ఎందుకు నేను ఇలాంటి సిచ్యువేషన్ నాకు ఎదురైంది, దీనికి కారణము నేను చేసిన కర్మనేనా అని కూడా మీ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారండి.
నైట్ ఆఫ్ కప్స్కేనో ఏమొచ్చింది, వెయిట్ అంటే నేను వస్తున్నాను, నువ్వు వెయిట్ చెయ్యి అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. మీతోటి రీయూనియన్ కావడానికి ఇంకో కొంతకాలం అయితే పడుతుంది. ఎలాగైనా నేను వస్తున్నాను, నువ్వు వెయిట్ చేయి నా కోసము, ఇన్ని రోజులు వెయిట్ చేసావు కదా, నేను వెయిట్ చేయించాను, అది నాది తప్పు అనేలాగా కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి. హెరోపెంట్కు ఏమొస్తుందో చూద్దాము. జస్టిస్ కావాలని అయితే కోరుకుంటూ ఉన్నారు. జడ్జిమెంట్ అనేది మీకు అది అసలు జరుగుతుందా లేదా అని మీకైతే ఉంటుంది కదా భయం అనేది. అసలు ఈ పర్సన్ వస్తారా, మాకు జరుగుతుందా న్యాయం అని. నో నీడ్ టు వరీ అంటే మీరు భయపడకండి, మీకు జరుగుతుంది అంటే మీకు మీ వైపుగా న్యాయం అనేది జరుగుతుందా, అసలు ఈ పర్సన్ వస్తారా, మా సిచ్యువేషన్స్ చేంజ్ అవుతాయా అనుకుంటూ మీకు ఇంత పీరియడ్ వచ్చి మీ లైఫ్లో మీరు వండుకుంటూ మీ జీవితాన్ని మీరు పోషించుకున్న ఎక్కడో ఏ కొసనో మీ పర్సన్ మీద ప్రేమ వదులుకోలేక తన నుంచి ఎడబాటు కూడా వదులుకోలేక మీరు ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వారైతే మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు అని మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది. మీ పర్సన్ కూడా మీ వైపు వస్తూ ఉన్నారండి. హెరోఫెంట్ కంపల్సరీ మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి వస్తూ ఉన్నారు. మీకు న్యాయం అనేది అయితే జరుగుతుంది. 5 ఆఫ్ సోర్స్ ఎనర్జీ తనైతే చాలా కష్టపడుతున్నారండి సింగిల్గా వండుకుంటూ కూడా. ఇప్పుడు దీనికి క్లారిఫికేషన్గా ఏమొస్తుందో చూద్దామండి. డోంట్ స్టాప్ అంటే తన కష్టం తను పడుతూ ఉన్నాడు, మీరు కూడా మీ ప్రయత్నం అంటూ మీరు చేయండి. అంటే ఇద్దరు కష్టపడుతూ ఉన్నారు, ఇద్దరు ఆగిపోకండి, ముందుకు వెళ్ళండి అనేలాగా మీకు ఏంజల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి. ఎవరి లైఫ్లో వారిద్దరు కూడా కష్టపడుతూ ఉన్నారు. అంటే మీరు ఇద్దరు తగు పెట్టుకోవడం వల్లనే మీకు ఈ కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది ఏర్పడింది. అంటే మీరు అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఒక బ్యాక్ స్టెప్ అనేది వేసి ఆలోచిస్తే మీ ఇద్దరు కూడా మీ సిచ్యువేషన్ అనేది వేరేలాగా ఉండేదన్నమాట. దాన్ని ఇద్దరికిద్దరు ఇక్కడ దాకా తీసుకొచ్చారు కాబట్టి ఇద్దరు కష్టపడుతూ ఉన్నారు. కాబట్టి అలా అయినా కానీ దీన్ని ఇక్కడే ఎండ్ చేయకండి, ముందుకు వెళ్ళండి, మీకు అంతా మంచి జరుగుతుందని యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి. ద చారియట్కి ఏమొస్తుందో క్లారిఫికేషన్గా లుక్ ఫర్ ఏ సైన్ అని వచ్చిందండి. అంటే తను గతంలో ఎలా ఉండేవారంటే అంతా నేను చెప్పినట్టే వినాలి, నువ్వు నా కండిషన్లో ఉండాలి అని చెప్పే పర్సను, అలాంటి వ్యక్తిలో కూడా చేంజెస్ రావడం, మార్పులు అవి ఎట్లా అంటే పాజిటివ్గా తను మారుతూ ఉన్నారు. తన వల్ల తను మీకు చాలా దెబ్బ అనేది తీశారు, ఫైనాన్షియల్గా, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు పెట్టి వారి లైఫ్ వారు చూజ్ చేసుకొని వెళ్ళిపోతే మీ లైఫ్ మీరు లీడ్ చేయడానికైనా మీకు కూడా చాలా కష్టమైతే అయింది. మీకు కూడా మంచి రోజులు అనేటివి వస్తున్నాయి. ఎప్పుడు ఇలాగే ఉండదు కదా, లైఫ్ అనేది మారుతూ ఉంటుంది కదా, మీకు కూడా మంచి రోజులు వస్తూ ఉన్నాయని యూనివర్స్ అయితే మీకు చెప్తూ ఉంది. బట్ మీరు వాటిని గమనించడం లేదంట. చూడండి, మీకు చాలా రోజుల నుంచి కూడా మీ లైఫ్లో చేంజెస్కి మీరు ఇన్వైట్ చేయట్లేదంట. మీ అంటే పాజిటివిటీని మీరు ఎప్పుడూ నెగిటివ్ థాట్స్ తోటే ఉంటూ ఉన్నారు. లుక్ ఫర్ ఎ సైన్, మీకు అదృష్టం అనేది వచ్చినా మీరు డోర్ ఓపెన్ చేయట్లేదు. మీరు చూడండి, మీరు అసలు మీ చుట్టూతల ఉన్న పరిసరాలనే కానీ వ్యక్తులనే కానీ గమనించండి. మీ ప్రాబ్లం క్లియర్ అయ్యేందుకు అంటే మీకు ఎవరో ఒక వ్యక్తి ద్వారా మీ ప్రాబ్లం అయితే క్లియర్ అవుతుంది. మీరు ఆ వ్యక్తుల్ని మీ చుట్టూతలే ఉన్నారు, బట్ మీరు పసిగట్టడం లేదు, గమనించడం లేదు. మీరు ఎప్పుడు ఎలా ఉంటూ ఉన్నారంటే మాకు అన్యాయం జరిగింది, మా పర్సన్ ఎప్పుడు మమ్మల్ని బాగా చూసుకోలేదు అని ఆ విధానము ఆ పర్సన్ పైన నెగిటివ్ ఎనర్జీతోటే ఉన్నారు. కానీ మీకు వచ్చిన అదృష్టాన్ని మీరు కాలదండుకుంటూ ఉన్నారని మీకు ఏంజల్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉన్నారు. ఎప్పుడు మీ పర్సన్ చేసిందే మీకు గుర్తుంటుందండి. తను మీకు పెట్టిన టార్చరు, తను వెళ్ళిన ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఇవన్నీ, లేదంటే మిమ్మల్ని కాదనుకొని తను థర్డ్ పార్టీని ఎవరినైనా మ్యారేజ్ చేసుకున్న అక్కడ మీకైతే ఇవ్వలేదండి. మీ పర్సన్ మీకు డివోర్స్ అయితే ఇవ్వలేదు. తను వేరే థర్డ్ పార్టీని మ్యారేజ్ చేసుకున్నా కూడా వాళ్ళతోటి కూడా మీ పర్సన్ కనెక్షన్ అయితే ఎండ్ అవుతుంది.
మీ పర్సన్ వాళ్ళు అడిగిన కమిట్మెంట్ ఇచ్చే సిచ్యువేషన్లో వారైతే లేరు. ఎందుకు అనంటే వారి యొక్క ట్రూ కలర్స్ మీ పర్సన్కి అయితే తెలవడం అయితే జరిగింది. మీ పర్సన్ కూడా చాలా కన్నింగ్ నేచర్, చాలా రూడ్, చాలా ఈగో పర్సన్ అండి. వారికైతే కమిట్మెంట్ ఇచ్చే పర్సన్ కాదు. మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. 100% మీతోటే లైఫ్ అనేది లీడ్ అయితే చేయబోతూ ఉన్నారండి. మీకు ఏదో సైన్ అయితే వస్తుంది. అంటే తనకి మీకు మధ్యలో ఉన్న ఈ కాన్ఫ్లిక్టులు ఇవన్నీ కూడా తగ్గించే వాళ్ళు మీ చుట్టూతల ఉన్నారు. బట్ మీరు అది గమనించడం లేదు అంటూ ఉన్నారు. మరి మీరు కొంచెం ప్రశాంతంగా ఉండి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే ఆలోచన మీకు ఉంటే తన గురించి గొడవ పడే విధానం లేదా తను బాధ పెట్టింది కాకుండా మీకు ఏ విధంగా పరిష్కారం కావాలో అలా దానికి తగిన సమాధానాలు అయితే వెతుక్కోండి అనే విధంగా మీకు యూనివర్స్ అయితే చెప్తుందండి. ఆ దిశగా మీరైతే ఆలోచించండి. అప్పుడు మీ ప్రాబ్లం అనేది అయితే సాల్వ్ అవుతుందండి. టెంపరెన్స్, ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది మీ రిలేషన్లో మిస్ అయిందండి. బట్ అది ఇప్పుడు మీకు ఇద్దరికి కూడా అన్లైక్లీ. అంటే ఇప్పుడు మీ పర్సన్ మీకు ఇవ్వబోతూ ఉన్నారు. ఇకపైన జరుగుతుంది. ఇప్పటిదాకా జరగని సంఘటన. అసలు మాకు ఈ పర్సన్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇస్తారా, మమ్మల్ని బాగా చూసుకుంటారా అని మీకైతే ఒక డౌట్ అనేది అయితే ఉంటుంది కదండి. అదైతే ఇప్పుడు మీ లైఫ్లో జరగబోతుంది. మీ లైఫ్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది, బ్యాలెన్సింగ్ అనేది ఉండబోతుంది. మీరు చూస్తారు అసలు మా పర్సనేనా ఏంటి ఇంతకాలం తర్వాత ఎలా మారారు అని. అంటే అక్కడ థర్డ్ పార్టీ నుంచి చాలా ఎదురు దెబ్బలు అనేటివి తిని ఈ లాంగ్ పీరియడ్లో మీరు చెప్పాల్సిన బుద్ధి, ఈ జ్ఞానం మొత్తం థర్డ్ పార్టీ. అంటే మీరు చెప్తే మంచిగా చెప్తే అర్థం కాలేదు, థర్డ్ పార్టీ ప్రాక్టికల్గా చేసి చూపెట్టారు. అంటే ఎవరైనా కొందరు ఎలా ఉంటారంటే తన్నే వాళ్ళు తంతేనే జ్ఞానోదయం అవుతుంది అనేలాగా ఉంటుంది కదా. అలాగా మీరు ప్రేమగా తనని ప్రాధేయపడి వారి యొక్క ప్రేమ కోసం ఎంత బుజ్జగించి తనలో మార్పులు రావాలని తన కోసం ఏడ్చినా, తనని చేజ్ చేసినా, తన ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ చేసినా, ఎన్ని భరించినా, ఎంత మంచిగా నచ్చ చెప్పినా తను వినలేదు. బట్ థర్డ్ పార్టీ ఇచ్చిన స్ట్రోక్ అయితే తనలో మార్పులు అయితే వచ్చాయి. ఇప్పుడు మీ లైఫ్లో ఆ థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్లో చేంజెస్ అయితే రాబోతూ ఉన్నాయి. మీ లైఫ్లోకి ఆ పర్సన్ అయితే రిటర్న్ మళ్ళీ రాబోతూ ఉన్నారు. అది విత్ మార్పుతోటి, మంచి పాజిటివ్ ఎనర్జీతోటి అయితే రాబోతూ ఉన్నారు. మీ మీద ప్రేమతోటి, ఇంతకాలంగా లేని ప్రేమ ఇప్పుడు ఎలా వస్తుంది అని అంటే తనకి ప్రేమ అయితే ఉందండి. ప్రేమ లేకుంటే మీతోటి రిలేషన్ అనేది ఎప్పుడో ఎండ్ చేసుకునే వాళ్ళు. ప్రేమ ఉంది కాబట్టి హోల్లో పెట్టారు. ఏంటంటే తనకి క్లారిటీ లేదు, తనకి మీరు కరెక్టా, థర్డ్ పార్టీ కరెక్టా అని. ఆ మధ్యలో ఈ గొడవల వల్ల థర్డ్ పార్టీ అటాచ్ అవ్వడం వల్ల తను థర్డ్ పార్టీ తోటి స్టిక్ అయిపోవాల్సి వచ్చింది. బట్ తనకి మీరు ప్రేమ అంటే లేకుంటే అప్పుడే స్టాండ్ తీసుకొని మీ రిలేషన్ అనేది ఎండ్ చేసుకుంటారు కదా. ప్రేమ అయితే ఉంది, దానివల్ల మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ తను మీకు చేసిన ద్రోహాన్ని, నమ్మక ద్రోహానికి మీరెప్పుడు నెగిటివ్ థాట్స్ తోటే ఉంటున్నారు. అంటే తను మళ్ళీ మా లైఫ్లోకి వస్తే ఏం చేస్తారు, అసలు ఎందుకు, ఎన్ని రోజులు భరించాలి, తను చేసింది. మీకు చాలా కోపం ఉందండి, ప్రేమ ఉంది తన పైన, అన్ని ఆల్ ఎమోషన్స్ అయితే ఉన్నవి. మీకు కూడా ప్రేమ ఉంది కాబట్టి తను ఎన్ని చేసినా మీరు భరించారు ఓపికతోటి. మీ యొక్క సహనమే మీ పర్సన్ని మీ లైఫ్లోకి అయితే మళ్ళీ రిటర్న్ రప్పిస్తుందండి. మీరు ఇప్పుడు తను ఏం చేశారనంటే థర్డ్ పార్టీ వారికి చేసిన ఫేక్ ప్రామిసెస్ వల్ల కూడా తను మీకు మీ లైఫ్లోకి రాకుండా కూడా మీ యొక్క పర్సన్ ఆగిపోవడం అయితే జరిగింది. అంటే వారి యొక్క మాటకి మీ పర్సన్ కట్టుబడి ఉండాలి. అక్కడ మీ యొక్క పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీ దగ్గర కట్టప్ప. ఆ కట్టప్ప ఏంటి, డెడికేటెడ్గా ఉండాలి. మీ పర్సన్ కూడా అలాగే డెడికేటెడ్గా ఉండడం అయితే జరుగుతుంది థర్డ్ పార్టీ దగ్గర. అలా వండుకుంటూ మీకు నమ్మక ద్రోహం అయితే చేశారు. కానీ ఫైనల్గా కట్టప్ప ఎప్పుడైనా మళ్ళీ రివర్స్ రావడమే జరుగుతుంది. అలాగే మీ పర్సన్ కూడా రివర్స్ అయితే అవుతూ ఉన్నారనమాట. ఆల్రెడీ అయ్యారు. అందువల్లనే మీ పర్సన్లో చేంజెస్ వచ్చాయి. మీ వైపుగా ఆలోచిస్తూ ఉన్నారండి. ఈ ఆలోచనల పాజిటివిటీ మీరు ఏంటంటే మేనిఫెస్ట్ అనేది చేస్తలేరు. తను చేసిన గతంలో ఉన్నలాగే ఉంటారు ఈ పర్సన్. ఎందుకంటే మీరు తన క్యారెక్టర్ చాలా దగ్గర నుంచి చూసిన పర్సన్ మీరే కాబట్టి మీరు తనని నమ్మాలన్న అంత నమ్మకం అయితే మీకు రాదు. ఎందుకు అనంటే తను మీకు ఎప్పుడు హార్ట్ బ్రేక్, తన యొక్క ఫ్యూచర్ గ్రోత్ మాత్రమే చూసుకున్నారు. కానీ మరి మీరు ఏమైపోతారు
ఉన్నారు, మీ యొక్క హెల్త్ కండిషన్ ఏంటి, మెంటల్ కండిషన్ ఏంటి, మిమ్మల్ని ఎటుగానే నడి సముద్రంలో వదిలేసిపోతే మీరు ఏ గట్టుకు వెళ్తారో, మీరు చస్తారా బ్రతుకుతారా అని ఏమాత్రం ఆలోచించలేదు. తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ బ్రేకులు అయ్యేసరికి మీ లైఫ్లో మేబీ మీరు కొంచెం అంటే మీకు ఉన్న దాంట్లో కూడా మీరు కొంచెం వాల్యుబుల్గా బ్రతుకుతున్నట్టు ఉన్నారండి. తనంతా కాకపోయినా దానికి ఇప్పుడు మీ పర్సన్ ఫిదా కావడం అయితే జరుగుతుంది. అందువల్ల మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు. జస్టిస్ అనేది ఇప్పుడు కోరుకుంటూ ఉన్నారు. బట్ మీకు నమ్మకం లేదండి, తను జస్టిస్ చేస్తా అన్నా మీరు నమ్మే సిచ్యువేషన్లో లేరు. ఎందుకంటే వారు ఇన్ని రోజులుగా మీకు ఎప్పుడు కూడా ఇంజస్టిస్ చేస్తూనే వచ్చారు. కాబట్టి తన పైన మీకైతే అంత నమ్మకం అయితే రాలేదు. పర్ఫెక్ట్ టైం జస్టిస్ అనేది జరగాలంటే దానికి పర్ఫెక్ట్ టైం అనేది వచ్చిందండి. అంటే ఇక రాబోతుంది మీకు పర్ఫెక్ట్ టైం కోసం. మీరు కూడా చూడండి, ఆలోచించండి, మీకు అంత మంచి జరుగుతుంది అని యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి. అంటే మీరు కూడా ఎప్పుడు నెగిటివిటీగా ఉండకండి. ఇలా జరిగింది మా లైఫ్, అలా జరిగింది అని గతాన్నే తవ్వుకుంటూ ఉండడం వల్ల భవిష్యత్తు అనేది కనబడదు. కాబట్టి గతం గతః అంటే నిన్న గడిచిపోయింది, మనకు నిన్నటి రోజుతోటి సంబంధం లేదు. ఈరోజు వర్తమానం, ఈరోజు నడవాలంటే నిన్నటి రోజును బేస్ చేసుకొని ఈరోజు ఉంటుంది. ఈ రోజును బేస్ చేసుకొని రేపటి ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. కాబట్టి మీరు ఎప్పుడు పాజిటివిటీని మీ లైఫ్లోకి మేనిఫెస్ట్ అనేది చేయండి, అంతా మంచి జరుగుతుంది. డెత్ అంటే మీ యొక్క గొడవలు అయితే ఎండ్ అయితే కాబోతూ ఉన్నాయండి. డెత్ ఆఫ్టర్ రీబర్త్ ఇఫ్ యూ బిలీవ్ అని వచ్చింది. మీరు నమ్మండి సిచ్యువేషన్స్ని, మీకు మంచి జరుగుతుందని. మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు, మాకు మంచి రోజులే ఉంటాయి, మేము గతంలో లాగా ఉండము, మా లైఫ్ కొత్తగా ఉంటుందని మీరు మేనిఫెస్ట్ అనేది చేసుకోండి, మీకు అంతా మంచి జరుగుతుంది అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ అయితే చేయండి, నమ్మండి. నమ్మకం ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే ధైర్యం అనేది కోల్పోతామో ఆ మనిషి బ్రతికి ఉన్నా కానీ చనిపోయిన శవంతో సమానం అండి. మనం ఆల్మోస్ట్ ఇతరులు మనల్ని చంపాలని ట్రై చేసినా మనకు మాత్రం ధైర్యం అనేది ఉంటే వాళ్ళు 100 మంది వచ్చినా కానీ మనం వాళ్ళని ఎదిరించే అంత కెపాసిటీ అయితే ఉంటుంది. అది మన ధైర్యం పైన బేస్ అయి ఉంటుందండి. మీ యొక్క ధైర్యమే మీకు మీ యొక్క పరిష్కారం, మీ యొక్క సమస్యలకు అన్నిటికీ కూడా సమాధానం అవుతుంది. మీరు మీ ధైర్యమే వారికి సమాధానం అండి. ప్రతి ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలంటే ధైర్యంగా ఉండాలి. మీ హెల్త్ని కాపాడుకోవాలి. మీ చుట్టూతల ఉన్న వాళ్ళు నెగిటివ్ పీపుల్ ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే మీ చుట్టూతల ఎక్కడికి వెళ్ళినా నెగిటివ్ పీపుల్ ఉంటారు. బట్ వాళ్ళకి ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలో అంతే ఇవ్వాలి. అవసరమైన వాళ్ళని ఇన్వైట్ చేయాలి, అనవసరమైన వాళ్ళని తగ్గించేయాలి మీ లైఫ్లో నుంచి. అది కూడా చూసుకోవాలి. అప్పుడే లైఫ్ అనేది బ్యాలెన్సింగ్గా ఉంటుందండి. 10 ఆఫ్ కప్స్ వచ్చిందంటే మీ పర్సన్ ఇప్పుడు హ్యాపీ ఫ్యామిలీ, కిడ్స్, హోము ఇవన్నీ కూడా ఇమాజిన్ చేసుకోవడం ఇదంతా జరుగుతుంది. అంటే మీ పర్సన్ మేబీ ఇప్పుడు ఈ లాంగ్ డిస్టెన్స్లో అయితే కొన్ని ఆస్తులు వగేరా లాంటివి అయితే కొన్నట్టు స్థిర ఆస్తులు చూపిస్తూ ఉందండి. దాని ద్వారా ఇప్పుడు మిమ్మల్ని అందులోకి ఇన్వైట్ చేయడము, మీ యొక్క ఫ్యామిలీ వారితోటి హ్యాపీగా ఉండాలి, ఇలా ఉండాలి అంటే ప్రతి మనిషికి డ్రీమ్ అనేది ఉంటుంది కదా. ఏవో మీకు ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ వచ్చాయి, గొడవలు వచ్చాయి, విడిపోవడం, ఎక్కడికి వెళ్ళినా అలా జరుగుతాయి. అదంటే కర్మ వల్ల జరిగింది. కాబట్టి ప్రతి మనిషికి కోరిక అనేది ఉంటుంది కదా. అంటే మీరు ఒక డివైన్ కలిపిన బంధం మీది. అందువల్ల ఇప్పుడు మీ పర్సను మిమ్మల్ని మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉన్నారు. మీరే పూర్తి మ్యారేజ్ మెటీరియల్ లాగా మీ పర్సన్ మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు, మిమ్మల్ని ట్రస్ట్ చేస్తూ ఉన్నారు. నమ్మకం అనేది ఏర్పడింది. మీకు ద్రోహం చేసే ఆలోచనలు వారికి అయితే ఇప్పుడు లేవు. వారు పూర్తిగా మారిపోయారు. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ని కూడా మీరు అడిగి చెక్ చేసుకోండి, నేను మారానా లేదా అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. మీరు ఒకసారి అడిగంట మీ ఇంట్యూషన్ని మీరు చెక్ చేసుకోండి. తనలో ఏదైనా మార్పు అనేది మీకు కనబడుతుందా లేదా అనేసి మీకు తెలుస్తుంది అని మీకు యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. అంటే తన విషయంలో కూడా మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా మీ ఇంట్యూషన్ చెప్పిందే నమ్మండి. పాజిటివ్గా తీసుకుంటారా, నెగిటివ్గా తీసుకుంటారా, కానీ ఇతరులు చెప్పింది నమ్మొద్దు. మీ ఓన్ డెసిషన్ అనేదే ఉండాలి. మీ లైఫ్కు మీరు ఇప్పటివరకు చాలా లైఫ్ కోల్పోవడం జరిగింది, కానీ మిగిలిన ఈ లైఫ్ అయినా మీరు డిజైన్ చేసిన లాగానే ఉండాలి అని మీకు యూనివర్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉన్నారండి. 7 ఆఫ్ కప్స్ అంటే
డబ్బు గ్రోత్ అనేటిది ఇప్పుడు అన్నీ కూడా సఫిషియెంట్గా ఉన్నవి మీ పర్సన్ దగ్గర. మీరు కూడా కష్టాలను ఫేస్ చేసి బయటపడ్డారు కాబట్టి మీకు అంతా మంచి జరుగుతుంది. మీరు కోరుకున్న లైఫ్ మీరు చూడబోతూ ఉన్నారని మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తూ ఉందండి. ఫర్గివ్నెస్, మీ పర్సన్ని మీరు క్షమించండి. అంటే తనని క్షమిస్తేనే కదా మీ సిచ్యువేషన్లో మార్పు అనేది వస్తుంది, మీకు అంతా మంచి జరుగుతుంది అని యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి. ఇది ఎక్కువగా ఏ డేట్ ఆఫ్ బర్త్ల వారికి రెజనేట్ అవుతుందో చూద్దామండి. 27 అండి, 27, 26, 22, 12, 3 అండి, 31, 11, 10, 21, 28, 7, 25, 20, 14, 19 ఈ నెంబర్స్ వారికి ఎక్కువగా రెజనేట్ కావడం అయితే జరుగుతుందండి. మీకు ఏ రాశుల వారికి రీడింగ్ రెజనేట్ అవుతుంది, మీకు ఏ మంత్లో రీయూనియన్స్ అనేటివి చూపిస్తాయో చూద్దామండి. మీకైతే ఫిబ్రవరి, నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో చూపిస్తుంది కొందరికి. కొందరికి ఏమో ఈ ఇయర్లో డిసెంబర్లో రీయూనియన్ అనేది జరుగుతుంది. కొందరికి ఏమో సెప్టెంబర్. రాశుల పరంగా అయితేనేమో మకర రాశి అండి, మకర రాశి, మిథున రాశి, వృషభ రాశి, మేషరాశి ఈ రాశుల వారికి ఎక్కువగా రెజనేట్ కావడం అయితే జరుగుతుందండి. మీకు లెటర్స్ కూడా ఏ లెటర్స్ వస్తాయో చూద్దామండి. హెచ్ లెటర్ అండి, ఈ లెటర్, ఎల్ లెటర్, పి లెటర్, ఐ లెటర్, ఓ లెటర్, ఏ లెటర్, జెడ్ లెటర్, కే లెటర్, ఆర్ లెటర్, వై లెటర్ ఈ లెటర్స్ వచ్చాయండి. ఈ లెటర్స్ వారికి ఎక్కువగా రెజనేట్ కావడం అయితే జరుగుతుంది. ఒరాకిల్ కార్డ్స్లో కూడా ఏం సమాధానాలు వస్తాయో చూద్దామండి. యూ అమేజ్ మీ అంటూ ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని అయితే పొగుడుతూ ఉన్నారండి. యూ అమేజ్ మీ అని ఈ పాయింట్స్ రెజనేట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి. 30 to 40% ఉంటేనే, లేదంటే మీకు రెజనేట్ కాని పాయింట్స్ వేరే వాళ్ళకి రెజనేట్ కావడం అయితే జరుగుతుంది. ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, సీ యూ అండి.